మనోడు ఒక కాన్సెప్ట్ చెప్పాడు, చాలా బాగుంది. ఓపెన్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ దాని పేరెత్తకు. అది ఏ ముహూర్తాన్ని ఇంటికి వచ్చిందో. నా బతుకు బస్ స్టాండ్ కాదు కదా, ఫుట్పాత్ కన్నా దారుణంగా తయారైంది. ఎలా ఉండేవని మావా, ఎలా తయారయ్యాను. దీని బట్టలు ఇస్త్రీ చేయడం కన్నా ఏదైనా మేస్త్రి పని చేసుకుంటే 4 డబ్బులన్నా వస్తాయి. గబ్బిలలో గుడ్లు వేసుకుని ఏదో మబ్బు మొహం తెలుసుకోగానే తగలడిపోతుంది. ఉప్మా ఎందుకు వదిలేసావు? ఇదిగో ఉత్తుపున్నాడు వచ్చి గొడవ పెట్టుకున్నావంటే ఉప్మా కాదు, నిన్ను వదిలేస్తాను చెప్తున్నా. నేను మాట్లాడేది ఉప్మా గురించి. నేను ఆ ఉప్మా చేసిన ఊతప్ప మోహన్ దాని గురించి మాట్లాడుతున్నా. ఏమైంది ఉప్మాకి? చేతిలోనే ఉంది కదా, నోట్లో ఎట్టుకో, కళ్ళు చక్రాలా తిరుగుతాయి. తిరుగుతున్నాయా? ఉప్మాలో కొంచెం ఉప్పు ఎక్కువైంది, అందుకే దాన్ని ఉప్మా అంటారు, ఉప్పుమా అంటారు. ఉప్మాలో ఉప్పు ఎక్కువ అవ్వడం కాదు, ఉప్మాను ఉప్మా రవ్వతో కాకుండా ఉప్పుతో చేసినట్టుంది. ఏదో మసాలా ఉప్మా మొహం నువ్వును పావునాలి కదా, నీకు తెలియదులే. నోట్లో పెట్టుకోగానే ఈ బోర్కి అన్న తెచ్చి నిన్ను తూట్ల కింద కాల్చేయాలనిపించింది తెలుసా? ఎండాకాలం వంట గదిలో వేడికి మాడు పగిలిపోతుంది. ఆ హైరానాలో గుప్పుడు ఉప్పు ఎక్కువ పడి ఉంటుంది. గుప్పుడా? గుప్పుడే. మంచినీళ్ళు తాగుతూ మింగేయాలి కానీ వంకలు పెట్టి వదిలేస్తే వేస్ట్ అయిపోదా? అది వేస్ట్ అయిపోద్దని తింటే సచ్చి నేను గోస్ట్ అయిపోతానే. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొహం టేస్ట్ గా వండకుండా 1/2 కేజీ ఉప్మా రవ్వ, 1/2 కేజీ ఉప్పు వేస్ట్ చేసింది నువ్వు. పొయ్యి దగ్గర వేడుంది, నువ్వు ఈ దగ్గర బాడుందని ఎదవ వంకలు. అదంతా అనవసరం. ఇప్పుడు ఈ ఉప్మా తింటావు తినవా? నిన్ను తుక్కు కింద కొడతాను కానీ ఈ తొక్కల ఉప్మా మాత్రం తిన్నా. నన్ను కొడతావా? కొబ్బరి చెక్క నేలకేసి కొట్టినట్టు కొడతా. కొబ్బరి చెక్క కొట్టినట్టు కొడతావురా? కట్టుకున్నోడు కాలర్ పట్టుకుంటావా? పేలర మొహందానా పీక పిసికెంత. ఎక్కడ ఏంటి డ్రెస్ ఉంది? ఇదంతా భ్రమ. భ్రమేంటి బా? దీనమ్మ దీని టార్చర్ కి బ్రెయిన్ కి బ్రేక్ ఆడతలేనట్టుంది. కళ్ళ చేద్దాం అనుకుంటున్నా, నిజంగా చేసేస్తున్నాను. జాతవా జాతరత్నాలు అంటాడు, పిచ్చల జాతిలో కలిసిపోతావు. నిజమేనే, మీ అక్కన అనవసరంగా సంకెక్కించుకున్నాను. ఇప్పుడు అది నెత్తెక్కి దిగమన్నా దిగట్లేదు. తెలియకుండా ఏదేదో చేసేది. చిన్నమ్మాయి గారు పెద్దమ్మాయి గారు పిలుస్తున్నారు. పిలుతుందట జాగ్రత్తరా. అయ్యారు నిన్న ఓ లవ్ స్టోరీ చూశానండి. సినిమాలో అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుందండి. అబ్బాబ్బాబ్బా, ఆ ప్రేమకి అబ్బాయి చచ్చిపోవచ్చు. నిజంగానే చచ్చిపోయి ఉంటాడే. అవునండి, అమ్మాయికి వేరే పెళ్లి అయిపోయిందని సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకొని టీవీ సీరియల్ ఆపకుండా 500 ఎపిసోడ్లు చూసి గుండాకి చచ్చిపోయాడండి పాపం. అదంతా ప్రేమించినప్పుడే అనుకున్నా నీడికి సాగు దగ్గరికి వస్తుంది. అమ్మాయిలు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్న వాడిని ప్రేమించరు. అడిగితే అడ్డమైన రీజన్లో చెప్తారు కానీ అబ్బాయి ఏమైపోయినా అస్సలు పట్టించుకోరు. ఆ శక్తి భగవంతుడు వాళ్ళకే ఇచ్చాడు. అందరూ అలా ఉండరులేండి. అరే మీరందరూ ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అలా ఉండరు అనుకుంటున్నారు. టిల్లు 1, 2 చూడు, సేమ్ ఉన్నారా? ఊరుకోండి, అయినా అంత ప్రేమించే అమ్మాయి దొరికితే ఎంత బాగుంటుందో. అరే కాజా, అబ్బాయి అగరబత్తి అయితే అమ్మాయి అగ్గి లాంటిది. అంటుకుంటే బూడిదలో కిందకి రాలిపోయి పొగలా పైకి పోతారు. పెళ్లి కాని వాళ్ళందరూ ప్రేమ సినిమాలు చూసి అయ్యో నన్ను ఇంతలా ప్రేమించే అమ్మాయి దొరకలేదే అని బాధపడుతూ బతకడం కన్నా హర్రర్ సినిమాలు చూసి ఈ వెనక ఎవరైనా ఉన్నారా, ఈ పక్కన ఎవరైనా ఉన్నారా అని భయపడుతూ బతికేయడం బెటర్. మరి పెళ్ళైనాలో పెళ్ళైతే పెళ్ళ ఉంటది కదా, ఇంకా దెయ్యాలతో పైన ఉంది, చుట్టూ అదే ఉంటుంది. నాకు తలనొప్పిగా ఉంది, తలుపేసి తొంగుంటాను. ఎవరైనా వస్తే తన్ని తగిలేస్తాను. చెప్పాలి ప్రేమిస్తే పోతాం. అయితే ఈ రాశి వారికి అవమానం 1. ఏంటి రాశి ఫలాలు చూస్తున్నావా? తలుపులు మూసేయమంటావా? ఎందుకు? ఉగాది అయిపోగానే నువ్వు యూట్యూబ్ లో భావజాతకం చూడడం, అందులో ఏదో తేడాగా చెప్పడం, ఇంట్లో పెద్ద యుద్ధం జరగడం, బావ పారిపోవడం. ఇట్స్ కామన్ కదా సిస్టర్. మాన్స్టర్ మొహం వేసుకుని మ్యాటర్ తెలియకుండా మాట్లాడుకో. ఒకసారి అక్కడ చూడు. ఈ రాశి వారికి అవమానం 1, రాజభుజం 10. అవమానాన్ని పక్కన పెట్టుకుని అవమానాలు జరగమంటే ఎలా? ఆదాయం 8, వ్యయం 2. అనాకాని మిగల్చకుండా అంత ఖర్చు పెట్టేసి నువ్వుండగా ఆదాయం ఏందా? ఆలోచించాల్సిన విషయమే. అసలు ఇప్పుడు వస్తుంది చూడు. ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అధిక ధనలాభం చేకూరుతుంది. ఆమె రాకతో
రాజయోగం పడుతుంది. ఏంటి ఆడవాళ్ళ వల్ల మగాళ్ళకి అదృష్టం పడుతుందా? అడుగు తినేవాళ్ళు కదా అయిపోతారు. అబ్బా, అంటే ఆల్రెడీ నువ్వు ఉండగా అదృష్టం ఎలా పడుతుందా అని. అబ్బా, నా మీనింగ్ అది కాదే, నువ్వు ఉండగా ఇంకో స్త్రీ ఎలా ప్రవేశిస్తుందని. అదేగా నా డౌట్ కూడా. అంటే నీ వల్ల బావకి శాంతి సంపదలు ఎలాగో కలగవు కాబట్టి ఇంకో లేడీ వల్ల లాభిస్తాడన్నా? అందులో అర్థం అదే కదా. ఏహే, ఆయన యూట్యూబ్ వచ్చాక చిల్లర కోసం చెట్ల కింద చేతులు చూసేవాళ్ళు కూడా ఓ ఛానల్ పెట్టాడు, చరిత్రలు చెప్పాడు. నమ్మకేహే, నాశనం అయిపోతావు. నేను కామన్ గా అదే అనుకున్నా, కానీ క్రాస్ చెక్ చేసాక కన్ఫర్మేషన్ కి వచ్చా. క్రాస్ చెక్? ఇప్పుడు నా జాతకం పెడతాను చూడు. అమ్మని పెట్టు. ఈ రాశి వారికి 12వ ఇంట శని సంచారం వల్ల శాంతి కరువై భయభ్రాంతుల్లో బతుకుతారు. యు మీన్ శనికి మనీ మనశాంతి అవుట్? అసలైన సీన్ ఇప్పుడు వస్తుంది చూడు. ఈ రాశి వారికి వివాహితులైతే పరాయి స్త్రీ వల్ల పతి వియోగం గోచరిస్తుంది. తర్వాత చూడు. భర్త ఆటోమేటిక్ గా వేరొక స్త్రీకి ఆకర్షితుడై కట్టుకున్న ఇల్లాల్ని నడివీధిలో వదిలేస్తాడు. ఇంకా ఉంది చూడు. అనుక్షణం ఆయన అడుగుజాడల్ని అనుసరించకపోతే అందమైన సంసారం ఆగివీడి సంతైపోతాయి. ఆడి జాతకంలోకి రాజయోగం, నా జాతకంలోకి శని. రెండు కలిపితే ఒక ఏడీ లాంటి లేడీ. అందుకే అనుమానం. కానీ ఈ జాతకాన్ని బట్టి బావ జీతంతో ఆడుకోవడం అన్యాయమే. జీవితంతో ఎవడు ఆడుకోమంటున్నాడు? జాగ్రత్త పడమంటున్నా. ఎలా? ప్రవేశించు, ఏదైనా కనపడితే వచ్చి చెవులో చెప్పు. అలాగే. అమ్మాయి గారు, అయ్యగారికి ఏదో కాయ బాగాలేదంటే. తాలొక్కాయ్? అదే, ఎవరిని డిస్టర్బ్ చేయదని రూమ్ లోకి వెళ్ళి తలపేస్తున్నారు. అనుమానమా? వచ్చేసింది పద. చంపేశారు కదా లోపల ఏం జరుగుతుందంటే. తప్పకుండా వస్తా. నువ్వు ఇంతలా బతిమాలుతుంటే రాకుండా ఉంటానా చెప్పు. శని, నీకు విషయం చెప్పరా, మనం కలిసినప్పుడల్లా ఒక మ్యాజిక్ జరుగుతుంది. లాస్ట్ టైం కలిసినప్పుడు లవ్ అన్నావు, శని నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఫిక్స్ అయ్యాను అన్నావు, శని ఇప్పుడు ఏకంగా పెళ్ళి అంటున్నావు. శని ఏకంగా పెళ్లి చేసేసుకుంటుంది. నువ్వు అస్సలు కంగారు పడకో. ఏ సినట్ వచ్చినా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నిన్నే. ఈ విషయం అసలు ఎవ్వరికి తెలియకూడదు, సరేనా? సౌజీ, సౌజీ, క్లోజప్ ప్యాట్లో కాజల్ అగర్వాల్ ఫ్రిడ్జ్ నుంచి వచ్చి పడ్డట్టు కప్పలా అట్ట పడ్డావిటే. అయినా మీరిద్దరు ఆ తలుపు సందు దగ్గర ఏం చేస్తారే? తలుపు సందు దగ్గర లేవు. మేము వస్తుంటేనే మీరు అరిచారు. ఆ అరుపుకి అది కంగారు పడి కాలెట్టు పెట్టింది. నువ్వు వచ్చి పక్క బోర్లో పడ్డావా? అంతే అంతే. సర్లే, నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఏట్లోకి వెళ్తున్నాను, వస్తావా? మీరు రమ్మంటే ఏట్లోకేంటి, డైరెక్ట్ సమాధిలోకి దూరిపోమన్నా దూరిపోతా. ఏంటి మ్యాచింగ్ ఏమైనా మాటలు మాట్లాడుతున్నావు? మీ సత్యమైన మనసుని క్యాచ్ చేద్దామని. కొట్టేనంటే మొహం ప్యాచీలు ఎడిపోద్ది, పక్క జరిగి ఏదో ఓవరేటింగ్ చేయకు. ఖజ్జరకాయల తలకాయ నువ్వు వెళ్తున్నాడంట. చెప్పాడు కదా ఏట్లోకి వెళ్తున్నానని. పద అయితే బోట్లో వెళ్ళి స్పై చేద్దాం. ఎట్టకారం చేసావంటే స్కైలో కలిసిపోతావు. మన ఇద్దరం ఇలా కొట్టుకుంటూ ఉంటే శని స్త్రీ చక్కగా ఎంటర్ అయిపోతుంది. అప్పుడు ఖాళీగా స్కైలోకి చూస్తూ కబుర్లు చెప్పుకోవాలి. మరి ఆయన అడుగుతుంటే ఎక్కడికి వెళ్తున్నాడో చెప్తున్నాడా? చెప్పకపోతే చెప్పించుకోవాలి. చెప్పించు కొడతాడు. వెంటబడి సాధించాలి. బాధించాలని బాధ పడేస్తాడు. అయితే ఏడుస్తూ కూర్చో. వెళ్ళిపోతాడు. మరి పదా. ఈ సంవత్సరం పంచంగా నా పంచ ప్రాణాలు తీసేసేలా ఉంది. సారీ. భర్త బండెక్కి బయటికి వెళ్ళేటప్పుడు భద్రంగా తిరిగి వచ్చాడంటే భార్య ఎదురొచ్చి బాయ్ చెప్పడం వల్లే కదా. భార్య ఎదురొచ్చి బాయ్ చెప్పడం వల్ల కాదు, ఎదురుగా వచ్చి లారీలు బస్సులు చూసుకుని డ్రైవింగ్ చేయడం వల్ల. అన్ని నీ అకౌంట్ లో వేసుకోకు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ అమ్మట పడుతున్నావు. తెలుసుకోవాలని తప్పన లోపల తడివేస్తుంది. తగ్గించుకోలేదంటే తగలడిపోతావు. వెళ్ళిపోతున్నాడు. వచ్చేటప్పటికి లేట్ అవుద్ది. పప్పుచారు కాసి ఒడియలేపు. దుర్మార్గుడు దొరకలేదు, దొరికించుకోవాలి. శని ఇప్పుడు కారెక్కిద్దేమో.